నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశాభివృద్ధికి స్వతంత్ర పోరాటం లాంటి ఉద్యమం రావాలన్న మోదీ. అందరికీ సమాన అవకాశాలు, ఆత్మ గౌరవమే నవభారత్ లక్ష్యమని వెల్లడి. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా నేడు యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న మోదీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు. పోలీసు శాఖలో సాంకేతికత వినియోగాన్ని విస్తృతం చేయాలన్న చంద్రబాబు. నేర విశ్లేషణ సమాచార నిధి ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు దిశానిర్దేశం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 13 ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాచరణ. 15,62,000 ఎకరాలను సాగులోకి తేవాలని నిర్ణయం. నేర బాధితులకు ఉపశమనం కలిగించేలా పనిచేయాలని న్యాయ వాలంటీర్లకు జస్టిస్ కేహర్ పిలుపు. పరిహారం పొందే విషయంలో అవగాహన కల్పించాలని సూచన. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో ఎదురు కాల్పులు. 6 నక్సలైట్లు హతం. ప్రాణాలు కోల్పోయిన 2 పోలీసులు. అమెరికా మెక్సికో సరిహద్దులో 30 అడుగుల ఎత్తైన పటిష్ట గోడ నిర్మాణం. బిడ్లు ఆహ్వానిస్తూ ట్రంప్ సర్కారు ప్రకటనలు. దేశాభివృద్ధి కోసం స్వతంత్రోద్యమం లాంటి మరో పోరాటం వెల్లువెత్తాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ముంబైలో ఇండియా టుడే సదస్సును ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని అందరి ఉమ్మడి ఆకాంక్షలు దేశాభివృద్ధికి చోదక శక్తులు కావాలన్నారు. అందరికీ అవకాశం, ఆత్మగౌరవంతో కూడిన భారత్ మనమంత్రం కావాలన్నారు. భారత అభివృద్ధికి స్వతంత్ర పోరాటం తరహాలో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమిష్టి ఆకాంక్షలే దేశ వృద్ధిని ముందుకు నడిపిస్తాయని వ్యాఖ్యానించారు. నవభారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు మనమంతా కృషి చేయాలని, అందరికీ అవకాశాలు, భారత ఆత్మగౌరవం మంత్రాలు కావాలని పిలుపునిచ్చారు. కొన్ని దశాబ్దాలుగా తప్పుడు విధానాలు, పొరపాటు మార్గాల్లో సాగామన్న మోదీ గతంలో నిర్ణయాలన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో లేదా అధికారుల అభిప్రాయం మేరకు తీసుకోవడం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్న ప్రధాని దేశం ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం సమగ్ర దృష్టికోణంతో చూస్తోందని పేర్కొన్నారు. పక్షపాతానికి తావు లేకుండా అందరికీ అవకాశాలు కల్పించడమే నవభారత్ లక్ష్యమన్నారు. దేశంలో చెడు విషయాలను ముగింపు పలికేందుకు ప్రజలంతా ఒకటవుతున్నారని, ఇది నవభారత్ పునాదులను బలోపేతం చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలపై ఉన్న భయాందోళనల పట్ల ఉపశమనం కలిగించేలా మాట్లాడిన ప్రధాని తమ సిద్ధాంతం వ్యవస్థను నాశనం చేసేది కాదని, పరివర్తనం చేసేదని వ్యాఖ్యానించారు. పని సంస్కృతిని మార్చివేశామని, సామర్థ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియపై దృష్టి సారించామని ప్రధాని వెల్లడించారు. కాల వ్యవధితో కూడిన ఆచరణ, సమగ్ర ఆలోచన విధానంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తమ చర్యలు పౌరులకు హితమైనవని అన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థను పూర్తిగా నమ్ముతామన్న మోదీ జీఎస్టీ ప్రక్రియ సంప్రదింపుల ప్రజాస్వామ్యాన్ని రుజువు చేసిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పరివర్తన చెందుతుందన్న ప్రధాని తయారీ రంగం ఉత్తేజాన్ని పొందిందని వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లలో సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయన్న మోదీ ఈ శకంలో యువత ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శక్తి కంటే ప్రజల బలమే ఎక్కువన్నారు. ఎన్డీఏ సర్కారు కేంద్రంలో అధికారం చేపట్టాక అభివృద్ధి వేగం పుంజుకుందన్న మోదీ స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ఏళ్లు చీకటిలో మగ్గిన 12,000 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. గ్రామాల విద్యుదీకరణ పనులు పారదర్శకతతో జరుగుతున్నాయని వెల్లడించారు. దుకాణందారులు మరింత ఎక్కువ సమయం వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించామన్న ప్రధాని తద్వారా వారికి ఆర్థిక అవకాశాలు మెరుగయ్యాయని వ్యాఖ్యానించారు. రైల్వేలు, రహదారుల రంగాల్లో తగిన వనరులు మోహరించామన్న మోదీ తదుపరి తరం మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యమన్నారు. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను మిళితం చేయడం ద్వారా రైల్వేలతో పాటు రవాణా రంగంలో వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేశామన్నారు. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తెచ్చేందుకు మార్గసూచి సిద్ధమైందన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికలో భారత ర్యాంకింగ్ను ప్రస్తావించిన ప్రధాని ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని పేర్కొన్నారు. భారత్లో తయారీని తమ అతిపెద్ద కార్యక్రమంగా వివరించిన మోదీ ప్రపంచంలో అతిపెద్ద తయారీ దేశాల్లో భారత్ది 6వ స్థానమన్నారు. ప్రగతి కార్యక్రమం ద్వారా పెండింగ్లో ఉన్న 8 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చామన్నారు. 1.5 దశాబ్దం తర్వాత ఉత్తరప్రదేశ్లో నేడు భాజపా తిరిగి అధికారం చేపట్టనుంది. గోరఖ్పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచిన యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మధ్యాహ్నం కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. యూపీకి 21వ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనుండగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 403 శాసనసభ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 312 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన కమలదళం ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎవరూ ఊహించని రీతిలో వివాదాస్పద నేత గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ను తెరపైకి తెచ్చింది. యూపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ శనివారం లక్నోలో సమావేశమైన భాజపా శాసనసభ్యులు ఆదిత్యనాథ్ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూపీ భాజపా అధ్యక్షుడు ఫూల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య, లక్నో మేయర్ దినేష్ శర్మకు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు అప్పగించాలని భాజపా అగ్రనేతలు నిర్ణయించారు. కేంద్ర పరిశీలకులుగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో లాంఛనాలన్నీ పూర్తయిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ రామ్ నాయక్ను కలిశారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విషయాన్ని తెలియజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈ మధ్యాహ్నం 2:15 లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్లో 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో ఉప ముఖ్యమంత్రులుగా, మరికొందరు సభ్యులతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా మరికొందరు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. యూపీ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सबका साथ सबके विकास के इस स्लोगन के साथ उत्तर प्रदेश में विकास और सुशासन की स्थापना करने में हम सफल होंगे. गवर्नर साहब के मार्गदर्शन में उत्तर प्रदेश विकास के पथ पर अग्रसर होगा, उत्तर प्रदेश में सुशासन स्थापित होगा, ये हम विश्वास के साथ कह सकते हैं. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతల్ని యోగి ఆదిత్యనాథ్కు అప్పగించాలన్న భాజపా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడానికి ప్రధాన కారణం వివాదాల బాటలో ఆయన సాగించిన రాజకీయ ప్రస్థానమే. రాజ్పుత్ కుటుంబానికి చెందిన యోగి అసలు పేరు అజయ్ సింగ్. ఉత్తరాఖండ్లో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన 1998లో 26 ఏళ్ల వయసులో గోరఖ్పూర్ ఎంపీగా తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. హిందుత్వ అజెండా కోసం గట్టిగా వారించే యోగి హిందూ యువ వాహిని పేరిట సామాజిక, సాంస్కృతిక యువ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2014 సెప్టెంబర్ నుంచి గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్న ఆయన్ను ఆలయం చుట్టుపక్కలున్న ప్రజలంతా కులమతాలకు అతీతంగా అభిమానిస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఆదిత్యనాథ్ అల్లర్లు సృష్టించడం, హత్యాయత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం వంటి ఆరోపణలపై అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అనేకసార్లు పార్టీ ఆదేశాలని ధిక్కరించిన ఆదిత్యనాథ్కు భాజపా అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు లేకపోయినా ఆయనకు యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు దక్కేలా చూడడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న యోగితో పాటు ఉప ముఖ్యమంత్రులు కానున్న మౌర్య, దినేష్ శర్మలలో ఎవరూ శాసనసభ్యులు కాకపోవడం మరో ఆసక్తికరాంశం. నిర్మాణంలో ఉన్న పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాదికి 15.62 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళిక రచిస్తోంది. నిధులతో పాటు భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే లైన్ క్రాసింగ్ల వద్ద నిర్మాణాలు తదితర సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న 13 భారీ మధ్యతరహా ప్రాజెక్టులను 2017-18లో పూర్తి చేయడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15.62 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుల్లో 7 భారీ, 6 మధ్యతరహా ఉన్నాయి. మరో 5 భారీ, 2 మధ్యతరహా ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 13,500 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుంది. 2017-18లో పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రాజెక్టులు కాకుండా 2018-19లోగా పూర్తి చేయాలని నిర్ణయించి వచ్చే ఏడాదే ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించిన ప్రాజెక్టుల్లో దేవాదుల, శ్రీరామ్ సాగర్ వరద కాలువ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులున్నాయి. ఈ 3 ప్రాజెక్టుల కిందనే సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2016-17వ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగానికి 25,000 కోట్లు కేటాయించగా ఈ నెల 10వ తేదీ వరకు 12,200 కోట్లు వ్యయం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రభుత్వం 25,000 కోట్లు కేటాయించింది. వచ్చే 3 ఏళ్లలో 18 భారీ, 8 మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 55.90 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న నీటిపారుదల శాఖ దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించింది. అయితే ఈ లక్ష్యాలకు తగ్గట్లుగా
కొన్ని ప్రాజెక్టులకు కేటాయింపులు జరగలేదు. ఉదాహరణకు పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుల్లో ఒకటైన కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి సుమారు 1500 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో 1000 కోట్లే కేటాయించారు. అయితే కేటాయించిన బడ్జెట్ మొత్తం ఖర్చయితే ఇతర ప్రాజెక్టుల నుంచి నిధులు మళ్లిస్తామని నీటిపారుదల శాఖ పేర్కొంటోంది. వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేటాయించిన బడ్జెట్ పూర్తిస్థాయిలో ఖర్చు చేయడమే కాకుండా అదనంగా నిధులు అవసరమవుతాయి. ఇంకా భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే లైన్ల క్రాసింగ్ల వద్ద నిర్మాణాలు తదితర సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. 2016-17లో 5.04 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడంతో పాటు 66,000 ఎకరాలను స్థిరీకరించినట్లు నీటిపారుదల శాఖ పేర్కొంది. నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సూచన మేరకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు, ఫోరెన్సిక్ సలహాదారు గాంధీ, ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థ చాలా అవసరమని, ఇది విజయవంతం కావాలంటే ఖచ్చితమైన డేటా ఉండాలని ముఖ్యమంత్రి సూచించినట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం ఎన్నో సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నందున వాటిని సక్రమంగా ఉపయోగించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం తగు సూచనలు చేసినట్లు తెలిపారు. నేరాలు తగ్గించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు కల్పించడానికి కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నెల టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థపై సమీక్షిస్తామని డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో సంవత్సరానికి 1,00,000 కేసుల పైన రిజిస్టర్ అయితే ఈ కేసెస్ ముఖ్యమంత్రి గారి సూచన ఏమిటంటే ప్రాంతాల వారీగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, దాన్ని మనం ఇంగ్లీష్లో జనరల్గా క్రైమ్ మ్యాపింగ్ అంటాం. ఈ క్రైమ్ మ్యాపింగ్ చేసుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి మీరు నెలకొకసారి హోంశాఖ మంత్రుల వారిని మమ్మల్ని కూడా ప్రజలకి ఒక ఎడ్యుకేషన్ ద్వారా చేయించి టెక్నాలజీని వాడుకొని నేరాలను తగ్గించడంలో కానీ ప్రజలకు కూడా ఎడ్యుకేషన్ అవేర్నెస్ రెండు కనుక తీసుకురాగలిగితే నేరాలు తగ్గుతాయి అనేటువంటి ఒక అభిప్రాయంలో ముఖ్యమంత్రి గారు ఒక మంచి సూచన చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 300 వాహనాలు బూడిదయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన దుర్ఘటనతో ప్రయాణికులు, వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పార్కింగ్ స్థలం సమీపంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అక్కడి తడకలంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో 400 వాహనాలు పార్కింగ్లో నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా వాహనాలు అంటుకొని 200కు పైగా వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగతా వాహనాలు పాక్షికంగా నష్టపోయాయి. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక యంత్రాలు, ట్యాంకర్ల ద్వారా సిబ్బంది మంటలార్పారు. వచ్చే ఎన్నికల నాటికి బాహుబలి వస్తాడు, కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తాడంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే అంశంపై చర్చించుకున్నారు. జానారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించేందుకు తమలో ఒకరం బాహుబలి అవుతామని డీకే అరుణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో చాలా మంది బాహుబలులున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి అన్నారు. బాహుబలి ట్రైలర్ రిలీజు హైయెస్ట్ వ్యూయర్స్గా రికార్డులో ఎక్కింది కాబట్టి అందుకని జానారెడ్డి గారు కూడా బాహుబలి ఫీవర్ పట్టుకున్నట్టుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కావచ్చు బాహుబలి, చాలా మంది బాహుబలి ఉన్నారు. ఎవరు వస్తారో ముందు ముందు తెలుస్తుంది. ప్రతిపక్ష నేత జానారెడ్డి చేసిన బాహుబలి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో కూడా ఇంత దిగజారు రాజకీయం, దివాలకోర రాజకీయం చేయడం అనేది ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. అందుకే అలా బఫూన్లు ఉంటారు తప్ప బాహుబలిని మాత్రం ఈ జీవితంలో ఉంటుందని చెప్పి ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మాట్లాడుతుందో, నిస్సిగ్గుగా సిగ్గు విడిచి నిజమైన మాటలు మాట్లాడుతుందో ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఉండే సకల దరిద్రాలకు మూలం ఆ పార్టీ.
తెలంగాణలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పాత జిల్లాల ప్రకారం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో దాదాపు 23,789 మంది ఓటర్లున్నారు. ప్రస్తుత మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో మొత్తం 126 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 22న హైదరాబాద్ విక్టోరియా మైదానంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో బోగస్ ఓటింగుకు పాల్పడే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రం నుంచి నేరుగా రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను దేశంలోనే అత్యున్నత శిక్షణ, నైపుణ్యాభివృద్ధి సంస్థగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆ సంస్థను నెలకొల్పి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలానుగుణంగా మారుతూ వస్తోన్న ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థ ఎంతో మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది సామర్థ్యం పెంపు శిక్షణలకు వేదికైందని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నాన్ని, దివంగత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చిత్రపటాన్ని ఈటెల ఆవిష్కరించారు. సిహెచ్ఆర్డి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దీని ఔన్నత్యాన్ని, కర్తవ్యాన్ని, దీని యొక్క పనితనాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకునే దానికోసం, మరింత గొప్పగా తీర్చిదిద్దడం కోసం పునరంకితం అవుతాం. దీన్ని దేశంలోనే ఒక గొప్ప సెంటర్గా, దేశంలో అన్ని రాష్ట్రాల ఉద్యోగులకి, దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎంసీహెచ్ఆర్డి అనేది ఒక గొప్ప సెంటర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది. అకాల వర్షాలతో తెలంగాణ జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వానతో పాడైన పంటలను పరిశీలించిన ఆమె రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారని తెలిపారు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇట్లా న్యాచురల్ కలామిటీ వచ్చి పంట నష్టం జరిగినప్పుడు వరి పంటకు కేవలం 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అది ఏమాత్రం కూడా సరిపోదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ పరిస్థితిని మొత్తం కూడా మేము తప్పకుండా వివరించి అత్యధిక స్థాయిలో రైతులను ఆదుకునే విధంగానే మరి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. కాపు కార్పొరేషన్కు ఆంధ్రప్రదేశ్ 2017-18 వార్షిక బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కాపు సమైక్య ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య నేతృత్వంలో చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసిన 13 జిల్లాల కాపు కార్పొరేషన్ ప్రతినిధులు ఏప్రిల్ 2 నుంచి జిల్లాలో కార్పొరేషన్ లబ్ధిదారుల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాపులను అన్ని విధాలా ఆదుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కాపు సమైక్య ప్రతినిధులు కొనియాడారు. నేర బాధితులకు ఉపశమనం అందించేలా పనిచేయాలని న్యాయ వాలంటీర్లకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ పిలుపునిచ్చారు. అత్యాచారం, ఆమ్లదాడుల బాధితులు, కుటుంబంలో ఆర్జన పరులను కోల్పోయిన వారు నేరాలకు బాధితులుగా మిగిలిపోతుండగా నేరగాళ్లకు మాత్రం చివరిదాకా న్యాయం ఎలా అందుబాటులో ఉంటుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన 15వ అఖిల భారత రాష్ట్ర స్థాయి న్యాయ సేవా ప్రాధికార సంస్థల సమావేశంలో ప్రసంగించిన జస్టిస్ ఖేహర్ న్యాయ సహాయకులు బాధితులకు సరైన పరిహారం అందేలా చూడాలని సూచించారు. అందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థలు తమ న్యాయ వాలంటీర్లను ప్రతి కోర్టుకు పంపించి పరిహారాన్ని పొందే విషయంలో బాధితులకు అవగాహన కలిగించాలని పిలుపునిచ్చారు. Strange country. The bigger the criminal, the bigger the outreach. I haven't seen ever before that a convict in a terrorist crime who has failed up to the Supreme Court and also in his review can get access to justice in the manner that we extend it. But I have wondered over the years, what about the victim? I have wondered over years, what about that family which has lost its breadwinner? I wondered over years, what about that acid victim who has been defaced and cannot survive in society? I think about rape victims and their lives, and I wonder why we don't reach out to them. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో జరిగిన కాల్పులో 6 నక్సలైట్లు హతమయ్యారు. 2 పోలీసులు అమరులయ్యారు. అరణ్పూర్ ఠాణా పరిధిలోని బూర్గం గ్రామం సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంపై పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు, మావోలు పరస్పరం ఎదురుపడగా 2 వర్గాల మధ్య గంటకు పైగా హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ పోరులో 2 మహిళా నక్సలైట్లు సహా మొత్తం 5 మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరు అక్కడి నుంచి పారిపోగా గాయపడ్డ ఒక మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్తో పాటు మరికొన్ని ఆయుధాలు
స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించామన్న పోలీసులు ఒకరిపై 8 లక్షలు, మరొకరిపై 5 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. మావోయిస్టులతో పోరులో 2 పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో 3 గాయపడ్డారని అధికారులు చెప్పారు. వాణిజ్యంలో రక్షణాత్మక విధానాన్ని వ్యతిరేకించడం సహా వాతావరణ మార్పు సమస్యపై పోరాటానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రతిజ్ఞ చేయాలనుకున్న G20 దేశాలు అగ్రరాజ్యం ఒత్తిడితో వెనక్కి తగ్గాయి. ఆ 2 కీలకాంశాల ప్రస్తావన లేకుండానే జర్మనీ సదస్సులో ముగింపు ప్రకటన చేశాయి. జర్మనీలోని బదెన్-బదెన్లో సమావేశమైన G20 దేశాల ఆర్థిక మంత్రులు వేర్వేరు అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాణిజ్యంలో ఒక దేశానికి మాత్రమే లబ్ధి చేకూర్చే రక్షణాత్మక విధానాలకు వ్యతిరేకంగా ప్రతినబూనాలని వారంతా తొలుత భావించారు. అయితే ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కాలని, పొరుగు దేశాల నుంచి అగ్రరాజ్యంలోకి వచ్చే సరుకుపై భారీగా పన్నులు వేస్తామని ఇప్పటికే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు G20 దేశాల ఆర్థిక మంత్రుల ప్రయత్నానికి మోకాలడ్డింది. అగ్రరాజ్యం ఒత్తిడికి తలొగ్గిన వారంతా వాణిజ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్న మొక్కుబడి ప్రకటనతో సమావేశాన్ని ముగించారు. గతేడాదితో పోల్చితే అత్యంత పేలవ ప్రకటనతో G20 సదస్సును ముగించాల్సి రావడంపై ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి మిషెల్ శాపిన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికా మెక్సికో సరిహద్దు వెంట ఏకంగా 30 అడుగుల ఎత్తైన భారీ గోడ నిర్మించేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కార్యాచరణ ముమ్మరం చేసింది. గోడ కట్టే కాంట్రాక్టుల కోసం బిడ్లు దాఖలు చేయాలని కోరుతూ ఈ మేరకు ప్రకటనలు జారీ చేసిన అమెరికా హోంశాఖ పరిధిలోని కస్టమ్స్ సరిహద్దు రక్షణ విభాగం CBP ఆ నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై మరిన్ని వివరాలు వెల్లడించింది. భూమి ఉపరితలానికి కనీసం 6 అడుగుల లోతు, 30 అడుగుల ఎత్తు ఉండే గోడను దూకేందుకు, రంధ్రం చేసేందుకు వీలులేని విధంగా నిర్మించాలని స్పష్టం చేసింది. ఎలాంటి యంత్రాలు, పనిముట్లు ఉపయోగించినా ఆ గోడకు రంధ్రం చేసేందుకు కనీసం గంటసేపు పట్టేంత బలంగా నిర్మాణం ఉండాలని షరతు పెట్టింది. పాదచారులు, వాహనాలు వెళ్లేందుకు వీలుగా 25 అడుగులు, 50 అడుగుల పొడవుండే స్వయంచాలిత ద్వారాలు ఏర్పాటు చేయాలని CBP టెండర్ ప్రకటనలో పేర్కొంది. పూర్తిగా కాంక్రీట్ నిర్మాణానికి, పారదర్శకంగా ఉండే గోడ నిర్మాణానికి ఈ నెల 29లోగా విడివిడిగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. శాన్ డియాగోలో 30 అడుగుల పొడవైన నమూనా గోడలు కట్టించి వాటి ఆధారంగా పూర్తి నిర్మాణ కాంట్రాక్టులు అప్పగిస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. దేశాభివృద్ధికి స్వతంత్ర పోరాటం లాంటి ఉద్యమం రావాలన్న మోదీ, అందరికీ సమాన అవకాశాలు, ఆత్మ గౌరవమే నవభారత లక్ష్యమని వెల్లడి. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా నేడు యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న మోదీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు. పోలీసు శాఖలో సాంకేతికత వినియోగాన్ని విస్తృతం చేయాలన్న చంద్రబాబు. నేర విశ్లేషణ సమాచార నిధి ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు దిశానిర్దేశం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 13 ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాచరణ. 15,62,000 ఎకరాలను సాగులోకి తేవాలని నిర్ణయం. నేర బాధితులకు ఉపశమనం కలిగించేలా పనిచేయాలని న్యాయ వాలంటీర్లకు జస్టిస్ కేహర్ పిలుపు. పరిహారం పొందే విషయంలో అవగాహన కల్పించాలని సూచన. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో ఎదురు కాల్పులు. 6 నక్సలైట్లు హతం. ప్రాణాలు కోల్పోయిన 2 పోలీసులు. అమెరికా మెక్సికో సరిహద్దులో 30 అడుగుల ఎత్తైన పటిష్ట గోడ నిర్మాణం. బిడ్లు ఆహ్వానిస్తూ ట్రంప్ సర్కారు ప్రకటనలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.